కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. బడ్జెట్ పప్పుచారు. ఈ పప్పుచారు తయారీలో ఉండే సుగుణమేమంటే, మామూలుగా పప్పుచారులో వాడే పప్పు కంటే ఈ చారు తయారీలో పప్పు సగమే పడుతుంది. అందువల్ల పప్పు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. కందిపప్పుకు బదులు ఈ చారు తయారీలో పెసరపప్పును వాడుకుంటే అది ఇంకా రుచిగా ఉంటుంది. ఈ చారును ఇక్కడ చెప్పిన విధంగానే కందిపప్పుతోనైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఒక్కో కూరగాయ ఒక్కొక్కటే మిగిలిపోయినప్పుడు వాటిని వృధా కానివ్వకుండా ఈ చారులోకి వాడుకుంటే ఈ చారు రుచి పెరుగుతుంది. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నప్పుడు వాటిని ఆచితూచి పొదుపుగా వాడుకోవాల్సిన కష్ట సమయంలో ఇటువంటి కూరలు మనల్ని ఆదుకుంటాయి. 1 లీటరు నీటితో చేసుకునే ఈ పప్పుచారు నలుగురున్న కుటుంబానికి 3 పూటలకు సరిపోతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ పప్పుచారు తయారీకి కావలసిన పదార్థాలేమిటో చూద్దామా మరి. పెసరపప్పు లేదా కందిపప్పు 1 కప్పుడు, ఉల్లిపాయలు మీడియం సైజువి 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 5, చింతపండు చిన్న ఉసిరికాయ అంత, బంగాళదుంప 1, ములక్కాడ 1, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కారం 2 స్పూనులు, పసుపు చిటికెడు, వెల్లుల్లి 4 లేదా 5 రెబ్బలు, ఎండుమిర్చి 2 లేదా 3, బెల్లం తురుము 1 టీ స్పూను, వంట నూనె 2 గరిటెలు, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు బడ్జెట్ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చారు తయారీలో పైన చెప్పిన కూరగాయలనే, అవి కూడా అన్నింటినీ వాడాలని లేదు. ఉల్లిపాయతో పాటు ఇంట్లో ఉన్న వంకాయ, బెండకాయ లాంటి ఏ కూరగాయతోనైనా ఈ పప్పుచారును చేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని, టమాటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. బంగాళాదుంపల చెక్కును తీసి వాటిని ముక్కలుగా కోయగానే నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. లేదా ఇంతకు ముందు వీడియోలో మేము చూపించిన విధంగా ముందుగానే తయారు చేసి నిల్వ ఉంచుకున్న 2 స్పూన్ల కేస్ చింతపండు గుజ్జును వాడుకోవచ్చు. ములక్కాడని 10 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని తొక్కి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి, బాణలి వేడెక్కిన తరువాత నూనె లేకుండా పెసరపప్పును దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి పెసరపప్పుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి దోరగా వేయించుకున్న పెసరపప్పును వేసి పెసరపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకొని ప్రక్కన ఉంచుకోవాలి. 1 కప్పుడు పెసరపప్పును వేయించుకొని పొడి చేసి ఉంచుకుంటే అది 2 సార్లకు సరిపోతుంది. మిగిలిన సగం పిండిని దాచి ఉంచుకోవాలి. దానిని తరువాత వాడుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరపిండిలో సగం మాత్రమే తీసుకొని దానిలో నీళ్లు పోసి పిండి ముద్దలు కట్టకుండా పలుచగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద వంట పాత్రను ఉంచి అందులో నూనెను పోసి, నూనె వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చిని వేసుకోవాలి. తరువాత తొక్కి ఉంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మాడకుండా కలిగి త్రిప్పాలి. తరువాత కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, టమాటా ముక్కల్ని, ములక్కాడ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపును, సరిపడా ఉప్పును, కారాన్ని వేసుకొని అన్నింటినీ బాగా కలిగి త్రిప్పాలి. వంట పాత్రలోని ముక్కలు 2 నిమిషాలు వేగిన తరువాత అందులో నీళ్లు కలుపుకొని ఉంచుకున్న పెసరపిండిని పోయాలి. తరువాత 1 లీటర్ మంచినీటిని పోసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండు పిసికిన నీళ్లను కూడా పోసుకోవాలి. లేదా 2 టీ స్పూన్ల కేస్ చింతపండు గుజ్జును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటినీ కలిగి త్రిప్పి అందులోని చారుని బాగా 15 నుండి 20 నిమిషాల వరకు ములక్కాడ ముక్కలు ఉడికే వరకు తెరలనివ్వాలి. ఇప్పుడు చారు మరిగేటప్పుడు మధ్యలో రుచిగాను కొంచెం బెల్లాన్ని వేసుకోవాలి. చారులో పులుపు, ఉప్పు, కారం సరిపోయాయో లేదో రుచి చూసుకోవాలి. సరిపోకుంటే వాటిని కలుపుకోవాలి. చారు రుచిగా ఉండాలంటే పులుపు తగు మోతాదులో ఉండి పులుపు తగ్గట్టుగా ఉప్పు ఉండాలి. చారు మరుగుతున్న కొద్దీ నీళ్లు ఆవిరై చారు చెక్కబడతాయి కాబట్టి ఆవిరైన నీటిని భర్తీ చేయడానికి కొంచెం నీటిని కూడా పోసుకోవాలి. చివర్లో అన్ని కూరగాయ ముక్కలు సరిపడినంత మెత్తగా ఉడికిన తరువాత చారును స్టవ్ మీద నుండి దించబోయే 5 నిమిషాల ముందు తాజా కొత్తిమీరను, కరివేపాకును వేసుకోవాలి.
లేదా ఇంతకు ముందు వీడియోలో మేము చెప్పిన పద్ధతిలో వేయించి నిలవ ఉంచుకున్న కొత్తిమీరను కరివేపాకునైనా వేసుకోవచ్చు. కొత్తిమీరను కరివేపాకును వేసుకున్న 5 నిమిషాల తర్వాత స్టవ్ని కట్టివేయండి. అంతే, రుచికరమైన పెసరపప్పు చారు తయారు. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.